నమస్తే నేను మానస తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ లేఅవుట్ పై దద్దరిల్లిన సిరిసిల్ల మున్సిపల్ అధికారుల తీరుపై భగ్గుమన్న కౌన్సిల్ సభ్యులు క్షమాపణ కోరిన కమిషనర్ సుమన్ రావు అక్రమార్కులపై కేసులు పెట్టాలన్న కౌన్సిల్ సభ్యులు సిరిసిల్లలో కాటన్ కూలీ పెంపు కోసం ఆసాములు కార్మికుల భారీ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ముట్టడి సిరిసిల్లలో ఘనంగా ఈదారమ్మ బోనాలు పాల్గొన్న వందలాది మహిళలు సిరిసిల్ల మున్సిపల్ అత్యవసర సమావేశం లేఅవుట్ స్థలాల ఆక్రమణపై జరిగిన వాదోపవాదాలపై దద్దరిల్లింది. ఇటీవల లేఅవుట్ స్థల వివాదంలో అధికారుల వ్యవహార శైలిపై కౌన్సిల్ సభ్యులు భగ్గుమన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుతో కౌన్సిల్ బదానం అవుతున్నామంటూ స్వపక్ష విపక్ష సభ్యులు నిలదీశారు. లేఅవుట్ స్థలం స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన కౌన్సిల్ సభ్యులపై ఆక్రమణదారులు దూషించడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సభ్యులను దూషించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల సిరిసిల్ల బైపాస్ రోడ్లోని సర్వే నంబర్ 526 లో మున్సిపల్ లేఅవుట్ స్థలం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఈ స్థలం విషయంలో గత మున్సిపల్ సమావేశంలో తీవ్రంగా చర్చ జరిగిన విషయం విదితమే. ఈ విషయంపై సీరియస్ గా స్పందించిన లేఅవుట్ కమిటీ ఆక్రమణకు గురైన లేఅవుట్ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇటీవల కమిషనర్ సుమన్ రావు నేతృత్వంలో లేఅవుట్ కమిటీ సభ్యులు స్థలానికి కాంపౌండ్ ఏర్పాటు చేసేందుకు వెళ్లగా ఈ స్థలం తమకు సంబంధించింది అంటూ ఆక్రమణదారులు కమిషనర్తో పాటు కౌన్సిల్ సభ్యులపై దుర్భాషలాడుతూ ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోని ఈ సంఘటనపై నివ్వెరపోయిన కౌన్సిల్ సభ్యులు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బుర్రా నారాయణ గౌడ్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు రాపెల్లి లక్ష్మీనారాయణ, రాగులు జగన్ తో పాటు పలువురు కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ స్థలాన్ని కాపాడవలసిన కమిషనర్ ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఆక్రమణదారులు తమపై దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమను ఆక్రమణదారులతో తిట్లు పడేందుకు తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కమిషనర్ సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు. ఈ సంఘటనపై స్పందించిన సుమన్ రావు కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు కోరడం గమనార్హం. కాగా దూషణలకు పాల్పడ్డ ఆక్రమణదారులపై కేసులు పెట్టాలంటూ కౌన్సిల్ సభ్యులు పట్టుబట్టారు. దీనిపై కమిషనర్ స్పందించలేదు. కాగా వివాదాస్పదమైన ఈ స్థలానికి సంబంధించి ఆర్ఓఆర్ రద్దు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయంలో కలెక్టర్తో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి లేఅవుట్ స్థలాన్ని కాపాడాలని, అలాగే పట్టణంలోని లేఅవుట్ స్థలాల రక్షణకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో అధికారులు, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. దాన్ని అందరం కలిసికట్టుగా ఉండి చీకోటి మురళి గారు ఆర్ఓఆర్ చేయించుకున్నారు. అటు ఆర్ఓఆర్ను రద్దుపరుస్తూ మున్సిపల్ ద్వారా తహసీల్దార్కు, ఆర్డీఓకు, కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కు, మున్సిపల్ ద్వారా మన కౌన్సిల్ ద్వారా కూడా రద్దుపరచాలని కోరుకుంటున్నాను. నేను గిట్ట ఆ రోజు ఆ క్షణాన్ని మన అప్పుడు గోడ పెట్టినప్పుడు ఆపితే ఈరోజు ఈ పరిస్థితి రాపు. ఆ కొట్టాడేదో ఇప్పుడు అప్పుడే కొట్టాడుతున్నాం. ఇంకో విషయం, మీరు ఇంతకుముందు రేపు మనకు లేఅవుట్ స్థలం వస్తుంది అన్నారు. మనకు లేఅవుట్ వచ్చింది కదా, మా ఆరో క్యాన్ చెప్తే లేఅవుట్ స్థలం మనకు వస్తుందనే అనుమానం మీకుంది. అటువంటి అనుమానం మనకు అక్కర్లేదు. ఎప్పుడు 1984లో వాళ్ళు మనకు లేఅవుట్ అయింది. 96లో 97లో వాళ్ళు పాయింట్ ఎక్కింది. 6 మేడం సంబంధం లేదు. మనకు రేపు దాకా రాసినట్టు మన స్థలం రిజిస్టర్ చేయాలి. ఇవాళ చీకటి ముందు మొన్న ఏం మాట్లాడంటే మనం అందరం వాళ్ళు ఈ స్థలం మీది కాదు, కంపౌండ్ పెట్టింది నేనే. చీకోటి ముందు పెట్టి ఏం మాట్లాడంటే ఆ కంపౌండ్ పెట్టింది నేనే, మీరు కాదు అని ముచ్చట మాట్లాడుతున్నారు. అంటే
వాళ్ళు ఏ స్థాయికి ఏందనేది మనం ఆలోచించాలి. మరి ఏమాత్రం కొంచెం నిర్లక్ష్యం చేసినా ఆ కంపౌండ్ వాళ్ళే అవుతుంది. వాళ్ళు ఏ రకంగా వచ్చిండ్రు, దొంగతనంగా ఎన్నికలు వచ్చింది. మనకు లేఅవుట్ ఇచ్చిన స్థలాన్ని, మనకు ఒకసారి మున్సిపాలిటీ లేఅవుట్ చెప్పిన స్థలాన్ని మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓకు సంబంధం లేదు, ఎంఆర్ఓకు మాకు సంబంధం లేదు, మన స్థలమే అది ఎట్టి పరిస్థితిలో. దాన్ని పోయి ఆర్ఓ చేయించుకొని, ఆర్ఓ అంటే దొంగగా చేయించుకున్నది. ఆర్ఓ అనేది ఒక నిమిషంలో ఏ వ్యక్తి సింగిల్గా నేమ్ పోయి పెట్టినా అది రద్దు అవుతుంది. ఈరోజు ఇంతమంది కౌన్సిలర్లో మనం తీర్మానం చేస్తే అది ఎట్టి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ ఎక్కడికి పోతుంది, రేపక నష్టం పోతుంది. రేపక నష్టం దగ్గర వీళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి అంతే. వీళ్ళు వచ్చే నష్టం కానీ పోయేది ఏం లేదు, మనకి ఎలాంటి నష్టం జరగదు. ఇది గౌరవ సభ్యులందరూ కోరినట్టు మనందరం ఏకగ్రీవంగా ఏదైనా తీర్మానం చేయాలి. ఎందుకంటే ఇది మన ఏ ఒక్కరికో నన్ను తిట్టినా బాధపడలే. ఎందుకంటే కొట్లాడింది ఎవరి కోసం, మున్సిపల్ స్థలం కోసం. ఇటువంటి పోరాటాలు ఎన్నో చేసిన సుభాష్ చంద్ర విగ్రహం కానీ, దేవస్థానం జాగాలు కానీ, ఈరోజు ఏదైతే మనం మాట్లాడినట్టునో ఆ స్థలాన్ని కాపాడింది ఎల్లు లక్ష్మీ ఒక్కడే. ఇటువంటి స్థలాలు కాకుండా ఇళ్ళలో అదే పద్ధతిలో నేను మాట్లాడబడ్డా. అదే పద్ధతిలో నేను ఇంతమంది కౌన్సిలర్ మీద మాట్లాడింది ఒక్కనే గట్టిగా 60 నిమిషాలు 40 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడాలని వాళ్ళకు వశపడలే. నాకు సమాధానం చెప్పేంత దమ్ము వాళ్ళ లేదు. అందుకే ఒకరి మీద ఒకరిని తీసుకొచ్చి నాకు ప్రయోగించింది తప్ప వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ లేదు. తప్పకుండా అందరూ ఏం సమాధానం చెప్తారో, మరి టీపీఓ గారు ఏం చేస్తారో, టీపీఎస్ గారు, మరి ఇవేం మాకు అర్థమవుతలేదు. చాలా చాలా రకాలుగా ఆఫీసర్లు అనే వాళ్ళు దీనిలో చాలా గ్యాంబ్లింగ్లు చేస్తున్నారు. మమ్మల్ని అనవసరంగా తిట్లు తిప్పిస్తున్నారు. మీరు అనవసరంగా మా దృష్టికి రాకుండా అక్కడ కాంపౌండ్ వారు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మాకు నిరూపణ అనేది కావాలి. అది ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఆ లేఅవుట్ స్థలంలో మనకి ఇంత ఉంది, ఇంత హద్దులు మన ఇక్కడ వరకు ఉన్నాయి, ఆ హద్దులను కూడా చూపించడం జరిగింది. మరి ఎవరో తిడితే అప్పుడు మీరు చక్కగా డైరెక్ట్గా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు కదా. కౌన్సిలర్ రావాల్సిన అవసరం లేదు, అక్కడ కౌన్సిలర్ వచ్చి తిట్లు పడాల్సిన అవసరం లేదు. మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మీరు వాళ్ళకి వర్క్ చేయండి అని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. మనం హద్దులు చూసిన రోజు మొదటి రోజు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ మనం హద్దులు ఏర్పాటు చేసుకున్నాక ఇది ఒకవేళ ఎవరైనా అడ్డొస్తే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మీరు ఈ పని చేయండి అని మనం చెప్పుకోవడం కూడా జరిగింది. ఈరోజు దాఖలు చేసిన ప్రైవేట్ ఆల్రెడీ దాంట్లో వేయడం జరిగింది. నువ్వు స్టార్టింగ్ కదా ఇప్పుడు అక్కడట్టుగా ఆ ఎన్నుకుంటున్న ప్లాట్కు ఏదో డబ్బులు తీసుకొని వీళ్ళు అక్కడ నుంచి పెట్టుకున్నట్టే అని బయట ప్రజలు ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. ఇక రాకుండా ఎక్కడ దేవాల స్థలాలు ఉన్నా కానీ మన మున్సిపాలిటీ జాగాన్ని పేరు రాసి అని ఎవరైనా ఆక్రమించుకున్నట్టయితే చర్య తీసుకుంటామని లెక్కలు రాసి అది బోర్డు పెట్టేసేయండి. ఇది ఇట్లా కాదు, పద్ధతి ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము నింద పడుతున్నాం. మొన్న అక్కడ మీరు కమిషనర్ గారు మీరు రమ్మండి మేము వచ్చినాం అక్కడికి. అంటే ఒక్కొక్క వ్యక్తులు ఏమేమి మాట్లాడుతున్నారు మీరు నిందలాగా. కానీ మాకు పడవలసిన అవసరం ఏమొచ్చింది? అక్కడ మీరు వినిపించి మమ్మల్ని దిప్పించడే అయితే అక్కడ మా చంపేది అక్కడ ఖచ్చితంగా వాళ్ళతో ఇంకోటి ఏంటంటే మీకు ఏ బాపు ఉంది, మీకు ఆల్రెడీ 6 అయింది అది ఇది అని అంటే అప్పటి వరకు ఆబ్జెక్షన్ లేనంత వరకు మనం కాపాడుకునే ఉద్దేశంతోనే అలా నేను కాంపౌండ్ వాళ్ళు పెట్టమని అనడం జరిగింది. ఒకవేళ అది తప్పుగా అర్థం చేసుకుంటే దానికి ఐఎమ్ సారీ. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అది మన స్థలం అని తెలిస్తే ఒక ఇంచు కూడా వదిలేదు లేదు. మన స్థలం అని అంటే వదిలేదు లేదు. అది మనము ఫైటింగ్ కంపల్సరీ చేయడమే, మన స్థలాన్ని మనం రక్షించుకోవటమే. దానికి ఎట్లాంటి డిస్ప్యూట్ చేసినట్టే అప్పటిదాకా ఈ విషయాన్ని బయట పుక్కకుండా
అప్పుడున్నటువంటి వాళ్ళ ఎవరికి కూడా ఈ సమస్య తెలియకుండా ఏం చేసిందంటే 1995-96 పాలనని చూస్తే అప్పుడు కూడా 90-96 పాలనలో రేపాక నరసయ్య అండ్ బ్రదర్స్ ఉన్నారు. 96-97 వీళ్ళు ఈ ఆర్ఓఆర్తోని కబ్జాలకు వచ్చినట్టు చూసుకున్నారు. తర్వాత నెక్స్ట్ 97-98 కహానికి వచ్చేసారు డైరెక్ట్ మొత్తం స్థలానికి కూడా వీళ్ళు ఆటోమేటిక్గా మేము ల్యాండ్ ఓనర్స్ అని చెప్పేసి తీసుకున్నారు. అంటే లేఅవుట్ చేసినంత కూడా పోయిందా? మనకు ఫస్ట్ చేసినటువంటిదే ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ చేసినట్టే ఉంటుంది. మనకు ఖచ్చితంగా ఈ ఆర్ఓఆర్ ఈ మన దీనిలో క్లియర్ ఏమని రాసిందంటే ఆల్రెడీ ప్లాట్గా ఉపయోగించినటువంటి స్థలాన్ని వ్యవసాయ భూములకు మాత్రమే ఆర్ఓఆర్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. ప్లాట్గా విభజించినటువంటి తర్వాత దాన్ని మనం మన ఆర్ఓఆర్ ద్వారా చేసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క పాయింట్ మీద మనం ఖచ్చితంగా ఈ ఆర్ఓఆర్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి మనం ఖచ్చితంగా కౌన్సిల్ దృష్టిలో కౌన్సిల్ పక్షాన తీర్మానం చేయాలి. దాని గురించి మీరు ఇచ్చిన తీర్మానం ప్రకారం మేము చేస్తాం. కేసులు ఇవి అంటే కేసులు క్రిమినల్ కేసులు ఎవరెవరినని ఎట్లా అని పెడతామనేది కేసులు అనేది వదిలేదు. ఎవరి మీద వర్డ్స్ క్రాస్ అయిన తప్ప ఇప్పుడు కేసులు అనేది ఎవరి మీద పెట్టాలి? ఎవరైనా కేసుకోవాలన్నా మీ మీద మా మీద ఓడు మీ మీదనే పోతాడు కేసు. ఆర్ఓఆర్ తప్పుడు విధంగా చేసినందున ఇటు ఆర్ఓఆర్ను వెంటనే రద్దుపరిచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చేసి అట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను మున్సిపల్ ట్రెజరీ ద్వారా మున్సిపల్ షేర్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి జమ చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ డేట్ నాడు గ్రామ పంచాయతీ తీర్మానం జరిగింది. మున్సిపల్ తగిన చర్య తీసుకున్నాం. కౌన్సిల్ పక్షాన్ని ఏదైనా కానీ భూమండల కౌన్సిల్ అందరూ ఒకటిగా ఉండాలి. ఏదైనా ప్లేస్ల గురించి ఇది ఒకటే విషయం కాదు, ఇంకెక్కడ జరిగిన ప్లేస్ల గురించి కూడా ఇట్లనే మాట్లాడాలి, ఇట్లనే మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏ ఆస్తులు అయితే ఉన్నాయో ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా లేఅవుట్ కమిటీ మెంబర్స్ మనం ఎవరైతే ఉన్నామో గౌరవ కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు మనందరం మోక మీదకి పోయి 10 గుంటల స్థలాన్ని కొలిస్తే మనకు 16 ఫీట్లతో 2 గుంటల 75 గంటల జాగా వెళ్ళడం జరిగింది ఆ రోజు. మరి అందులో మనం మార్కెట్ ఇచ్చి రావడం జరిగింది. తెల్లారి మరొక నాడు మరి అదే వాళ్ళు ఎవరైతే వాళ్ళ జాగా వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని బ్లేడ్ వేసి సాఫ్ చేయడం జరిగింది. అందులో మన లోపం ఏంటంటే మరి ఎప్పుడైతే పోయి మార్కెట్ ఇచ్చేసినామో ఎప్పుడైతే వాళ్ళు తెల్లారి బ్లేడ్ వేసారో వారిని చర్యలు తీసుకుంటాం మనం విప్లవమైన చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే గౌరవ చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఇమీడియట్గా పోలీసుకి ఎందుకు కేసు చేయాలని అడుగుతా ఉన్నా. కేసు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండే కానీ మీరు చేయలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మరినాడు మళ్ళీ మనం అందరం పోయినాం. మనం అందరం పోయి ఎవరి కోసం పోయినాం? చైర్మన్ ఇంటికి కాదు, ఒక రాజు ఇంటికి కాదు, ఎల్ఎన్ఎస్ ఇంటికి కాదు, 30 మంది ఇంటికి కాదు. అది ప్రజల సొత్తు, ప్రజల జెండాలే. అటువంటి విషయంలో మనం పోయి కొట్లాడితే అక్కడ మనం పోయి మాట్లాడితే వేరే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ మన నానా బూతులు తీర్చినటువంటి వ్యక్తుల పైన ఇమ్మీడియట్గా అటు ఆ నలుగురు ఇటు వచ్చిన వ్యక్తి పైన మున్సిపల్ మనం తీర్మానం చేద్దాం. మున్సిపల్ పరంగా మరి చట్టరీత్యా చర్యలు తీసుకోమని తీర్మానం చేసి మున్సిపల్ ద్వారా కమిషనర్ గౌరవ కమిషనర్ గారు సిఐకి లీడర్ అవ్వాల్సిన కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఇంకా చాలా అంశాలు అధ్యక్ష మరి గౌరవ సభ్యులందరూ ఈ అంశంలో మాట్లాడాల్సిన చర్యలు తీసుకుంటాం. గతంలో చేయవలసిన పని ఏదో
ఎందుకు వెళ్ళి కాంప్రమైజ్లో అయిపోతుంది కాబట్టి అని ఆయన ఉద్దేశంతో అందరిని అక్కడికి గౌరవ సభ్యులు పిలిపించారు. అది కరెక్ట్ కాదు సార్. మనము గౌరవ సభ్యులు అనేది మనం మున్సిపాలిటీలో మన విధిగా మనం చేసే పని కాగితం రూపంగా మనం చేయాలి, కానీ మనం అక్కడికి పోయి వాళ్ళతోటి మనం మాటలు పడే పరిస్థితికి వచ్చింది కాబట్టి అక్కడ మన సంఘటన దురదృష్టకరం. మన గవర్నమెంట్ మనకి ఇచ్చిన స్థలాన్ని మనం ఇప్పటికీ వాళ్ళకి అవకాశం ఇప్పటికి బాగా ఇచ్చేళ్ళు. మన లెక్క ప్రకారం కలెక్టర్ గారికి అది వ్యవసాయ భూమి. ROR ఉన్నది, రేపాక నర్సయ్య పేరు ROR అప్పట్లో గతంలో చేసుకున్నారు. ఇప్పుడు అది చెల్లనేరు. అది తీర్మానం చేసి ఏకగ్రీవంగా కౌన్సిల్ తీర్మానం చేసి కలెక్టర్ గారి పంపాలి. దాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి మన మున్సిపల్ స్థలాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి గౌరవ కౌన్సిల్ అందరం కలిసి దీని మీద మేము పోరాటానికి సిద్ధమే. ఉన్నటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు. ఇలా పేపర్ చూస్తే కౌన్సిల్ లేకుండా కౌన్సిల్తో ఎంత అని చెప్పి ఒక పేపర్ ద్వారా వస్తుంది, వాళ్ళు ఒక వాట్సాప్లో పంపడం ఎంతవరకు కరెక్ట్ కాదు. దాన్ని సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ అంటే ప్రథమ పౌరురాలు చైర్పర్సన్ పావని అధ్యక్షతలో జరిగిన సంఘటనను మనము పెద్దగా మాట్లాడితే ఇందులో ఏమో తీసుకున్నారు, ఏమో ఇప్పటికే బదనాలు చేస్తున్నారు. ఆ తీసుకున్న ఎవరో వాళ్ళతో మాట్లాడిన ఎవరో అది ముందుకు రావాలి. వాళ్ళు దేవుళ్ళు పేరు చెప్పాలి. ఇక్కడ ఘోరంగా పేపర్ల ద్వారా చెప్తా ఉన్నారు. కౌన్సిల్ బదనాలు చేస్తున్నారు. అసలు బదనాం అనేది జరగకుండా చేయాలి. కౌన్సిల్ దీని మీద పార్టీల పరంగా అందరూ ఏకంగా కలిసి పోరాటం చేయాలని చెప్పి మేము పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇలా మన పార్టీ సమాధానం లేదు. మున్సిపల్ స్థలాల గురించి మాట్లాడితే ఇలా కౌన్సిల్ ఇలా బదనాలు తిరగకుండా పరిస్థితి చేస్తూ ఉన్నారు. అసలు వాడు ఎవరికి పైసలు ఇచ్చాడు, ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చాడు, వాడు ముందుకు రావాలి. ఆ ధైర్యం ఉంటే వాడు గాంధీ గారు లేవడం రమ్మని చెప్పాలి. వాడు బదనాలు చేసే పరిస్థితి మాత్రం చేస్తే ఘోరంగా అయితే సార్ దీన్ని వెంటనే మీరు చర్య తీసుకోవాలి. ఏకగ్రీవంగా దాన్ని ఆమోదం చెప్తా ఉన్నాం. దీన్ని తక్షణమే దాన్ని ROR రద్దు చేయాలని చెప్పి మేము కౌన్సిల్ అందరూ తీర్మానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆయన మీద కేసు చేస్తే మళ్ళీ మన జాగా మన గ్రామ పంచాయతీ అప్పచెప్పడం జరిగింది గణేష్ నగర్లో. మరి ఈ స్థలాలు ఇట్లా అక్కడనే ఈ ప్రగతి నగర్లో ఒక ప్లాట్ ఆక్రమణకు గురైందని చెప్పని అనుకుంటున్నాం. మేము అనుకుంటున్నాం, అడిగి పోయి చూస్తే కూడా తెలుస్తుంది. ఈ విషయాలు చెప్పబట్టి కూడా 6 మాసాల నుంచి చెప్పినా దానికి ఏం స్పందన లేదు. మరి ఈ రకంగా మన స్థలాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల పరం అయితే మరి పట్టణం గురించి ఏంది, స్థలాల గురించి ఏంది, ఇవన్నిటినీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఆ స్థలం ROR ఎప్పుడైతే మనకిచ్చిన తర్వాత చేసుకున్నాడో దాని మీద గట్టి ప్రభుత్వ చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. మిగతా స్థలాలను కాపాడాలి. అదొక్కటే స్థలం కాకుండా అన్ని స్థలాలను ఒక వితిన్ 15 రోజులలో ప్రతి స్థలము మనకిచ్చినటువంటి లేఅవుట్ ప్లేస్ను కాగితాలు పట్టుకొని మొత్తం స్థలాలను పరిశీలిస్తే బాగుంటుందని చెప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఈ 84-85లో ఎకరాల కొద్ది జాగాలు లేఅవుట్లు తీసిన గ్రామ పంచాయతీ దాదాపు 85 లేఅవుట్లు ఉన్నాయి మేడం. 85 ఫైళ్లు తీసుకొని ఆ స్థలాలలో మనకి ఇచ్చిన లేఅవుట్ ప్లేసులు ఉన్నాయా లేవా అవి కూడా మొత్తం లేఅవుట్ చెడగొట్టిరు. మళ్ళీ స్థలాలను చెడగొట్టి మళ్ళీ ఇప్పటి ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ప్రైవేట్గా కనెక్ట్ వాడుతున్నారు. మరి మన స్థలం ఎక్కడికి మనకు ఆనాడు ఇచ్చింది? ఆనాటి నాయకత్వానికి ఆనాడు అధికారులకు ఏం పని లేదా? ఆనాడు లేఅవుట్ చూపిస్తావు, ఇలా ప్రైవేట్ లేఅవుట్ అంటావు. ఇది ఎక్కడదండి? అట్లాంటి ప్లాట్లు చెడగొట్టిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే మనకు ఒకరిని నిందిస్తే మన మున్సిపల్ కౌన్సిలర్లకు అందరికి వస్తుంది కాబట్టి దీని మీద తగు చర్య తీసుకొని, అలాగే సిరిసిల్ల పట్టణంలో అవుట్స్కట్లో మన మున్సిపల్ స్థలాలు, విలువైన స్థలాలు అన్ని వార్డులలో ఉన్నాయి. వీటికి మనము ఫినిషింగ్ చేసుకోవాలి, కాంపౌండ్ వాల్స్ నిర్మించుకోవాలని ప్రతి మీటింగ్లో అనుకుంటున్నాం. కానీ దాన్ని ఏ ఒక్కదాన్ని కూడా మనం చేస్తలేము. మొన్ననే 3 పెట్టుకున్నారు అధ్యక్ష. అట్లనే విలువైన స్థలాలను కాపాడుకోవాలంటే చేయదాటిపోయిన తర్వాత కాకుండా మనం ముందే బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష. దానికి ఎంత ఖర్చు అవుతుందని చూడకుండా మన స్థలాలను మనం కాపాడే బాధ్యత మన అందరిపై ఉన్నది కాబట్టి దానికి విలువైన స్థలాలకు కాంపౌండ్ వాల్స్ నిర్మించాలి. అట్లాగే మా వార్డులో కూడా ఉన్నది స్థలము, దానికి కూడా ప్రహరీ నిర్మించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ దీనిపైన పూర్తి విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు. వారు ఎవరైతే వచ్చి స్థలానికి సంబంధం లేదు, రేపాక నర్సరీ అంటేనే మనకు జాగా లేఅవుట్ చేసి ఉంది. తర్వాత చీకటి మురళి అవన్నీ అవసరం లేదు, రేపాక నర్సరీ మాకు చేసింది లేఅవుట్. అయితే దానిలో ఆ స్థలం ఓడబెట్టేటప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి, జాగా సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆపిల్లు అనేది కమిషనర్ మమ్మల్ని గోపట్టు చైర్పర్సన్ తెలుసా ఎట్లా పెట్టారు మరి?
2 రకాలు పెట్టి కాంపౌండ్ ఎట్లా పెట్టిందండి మరి మీరు తెలియదు ఇప్పుడు అందరూ తెలుసుకొని కాంపౌండ్ పెట్టేది కదా. ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి కాంపౌండ్ పెడితే మనం కాంపౌండ్ ఇదని చెప్పి వాళ్ళు ఆక్రమించుకోవడానికి కూడా చేసిన పనిలాగా అందరూ మాట్లాడుతారు. మీరు కాంపౌండ్ పెట్టి ఒక జాగా ఎందుకు పెట్టిండ్రు? ఓకే మేడం, ఇప్పుడు కాంపౌండ్ పెట్టినప్పుడు చైర్పర్సన్ కానీ కౌన్సిల్ సభ్యులు కానీ మీరు ఎందుకు తెలియవలసిన లేదు? ఆల్రెడీ కాంపౌండ్ వాల్స్ పెట్టేటప్పుడు జనరల్ కాంట్రాక్టర్ మనకి ఎన్ని గుంటలు ఉన్నది, ఎంత వరకు పెట్టినా మరి ఇంకా మనకి ఎందుకు తెలియవలసి వచ్చింది? మేడం సార్ ఆలోచించి పెట్టడం బాగుండేది కదా. దానివల్ల ఇదంతా రావడం. జనరల్గా కాంపౌండ్ వాల్ పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అని చూపిస్తూనే పెడుతుంది. ఈ స్పెసిఫిక్ విషయంలో ఏం జరిగింది అంటే పెద్దలు ఉన్నారు కదా, దాన్ని ఆలోచించి ఇప్పుడు అక్కడ తెలియదు. అది మొత్తం ROR అయింది. ఎట్లయింది సార్? దేనివల్ల అది రిజిస్టర్ టేబుల్ పట్టణంలో ఉన్న ఏ లేఅవుట్ స్థలం గురించి అయినా కానీ మనం అందరం మూటిగా ఉండి మన మున్సిపల్ లేఅవుట్ను మన ఎవరు ఆక్రమించకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ లేఅవుట్ గురించి కూడా అత్యవసరంగా మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి దీనిపైన ఒకరికొకరు మరి గొడవలు కాకుండా ఒకరికొకరి అర్థమయ్యేటట్టుగా ఉండట్లా కాకుండా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడి దీని మీద మనం ఈరోజు ఈ స్థలం ఏంటిది, మనకి ఎక్కడికి ఉంది, కమిషనర్ గారిని అడిగి మనం తెలుసుకుందాము. కాబట్టి మీరు అందరూ కూడా కూలి పెంపు కోసం కార్మికులు పోరుబాట పట్టారు. దీంతో 7,000 మరమగ్గాలు మూగబోయాయి. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో కాటన్ ఆసాములు, నేత కార్మికులు రోడ్డెక్కి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక RTO కార్యాలయాన్ని ముట్టడించారు. సిరిసిల్లలో కాటన్ కూలీ పెంచాలని కోరుతూ ఆసాములు, కార్మికులు ఈ నెల 1వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ కాగా నేత కార్మికులు ర్యాలీగా వెళ్లి RTO కార్యాలయం ముట్టడించారు. కూలీ రేట్లు పెంచేంత వరకు సమ్మెను విరమించబోమని కార్మికులు RTOకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం 10 పిక్కులకు 32 పైసలు యజమానులు కార్మికులకు చెల్లిస్తున్నారని, ఆ కూలీని 42 పైసలకు పెంచాలని వారు కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాటన్ కూలీని గతంలో పెంచిన విధంగా 7 పైసలు పెంచి 10 పిక్కులకు 39 పైసలు చెల్లించాలని కాటన్ వస్త్రోత్పత్తిదారులతో కార్మిక సంఘాలు పట్టుబట్టామన్నారు. యజమానులు కార్మికుల పరిస్థితులను అర్థం చేసుకుని స్పందిస్తాయని ఆశించామని, యజమానులు మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. యజమానులు కేవలం 2 పైసలే పెంచుతామనడం ఏ మేరకు సమంజసం అని ప్రశ్నించారు. న్యాయమైన కూలీ పెంచేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని, కూలీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు సామల మల్లేశం, పోలు కుమరయ్య, పంతం రవి, మూషం రమేష్, కాటన్ ఆసాములు, కార్మికులు పాల్గొన్నారు. సిరిసిల్ల కాటన్ యజమానుల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య ఫలితంగా మరో ఆసామి ఈరోజు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో, తెచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితులలో, వస్త్ర పరిశ్రమ నడవదనే కారణాలతో ఈరోజు గుండెపోటుతో చావడం చాలా బాధాకరం. అదే క్రమంలో ఇక్కడ ప్రభుత్వ అధికారులను, కార్మిక సంఘాలను పక్కదోవ పట్టించే విధంగా ఇక్కడేమో RTO అధికారుల ముందేమో మేము ఇక్కడి కార్మికులు ఆసాములు మా కుటుంబాలే, మేము సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేస్తామని శవాల మీద పాయలాలు ఎదుర్కొనే విధంగా 1 పైసా 2 పైసలు మాత్రమే పెంచుతామని చెప్పడం ఇక్కడి కాటన్ యజమానులకే చెల్లింది. మరి ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సంక్షేమ ఫలితాలు అటు యజమాన్యాలు అనుభవిస్తూ ఈరోజు కార్మికుల ఆత్మహత్యలపై, ఆకలి చావులపై ప్రభుత్వం ఏదైతే సబ్సిడీలు ఇస్తుందో ఆ సబ్సిడీలను అనుభవిస్తూ కార్మికులకు మాత్రము 1 పైసా 2 పైసలు పెంచుతామని చెప్పడం చాలా సిగ్గుచేటైన విషయం. మరి ఈరోజు మార్కెట్లో సరుకుల ధరలను చూసుకుంటే గత 3 సంవత్సరాలకు ఇప్పటికీ 2 అంతలు 3 అంతలు పెరిగిన కార్మికులకు మాత్రము 1 పైసా 2 పైసలు మాత్రమే పెంచుతామని చెప్పడం చాలా బాధాకరం. అదే క్రమంలో మళ్ళీ సిరిసిల్ల పట్టణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు వాళ్ళు చెప్పేది ఏంటంటే 10 పైసలు 20 పైసలు పెంచుతామని చెప్పినా కానీ కార్మిక సంఘాలు మొండి పట్టుదలతో ఉన్నాయని చెప్పడం చాలా విడ్డూరం. ఎందుకంటే వాళ్ళు ఒక మీటర్కు లెక్కించి 5 పైసలు 10 పైసలు అని చెప్తా ఉన్నారు. అదేది కాదు, వాళ్ళు మొత్తంగా ఒక రోజు పనిచేస్తే కార్మికుడు 12 గంటలు పనిచేస్తే 10 రూపాయలు 15 రూపాయలు మాత్రమే పెరుగుతుందని ఈ సందర్భంగా మేము పట్టణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. మరి వాళ్ళు ఏదైతే కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఏదైతే కోరుతా ఉన్నారో అవేవి కూడా గొంతెమ్మ కోరికలు ఏవి కావు, అవి న్యాయమైన డిమాండ్సే. ఈరోజు పెరిగిన ధరలకు అనుకూలంగానే వాళ్ళు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకోవాలి. అదే క్రమంలో గత సంవత్సరం క్రితము ఏదైతే ఈ సమస్యలు ఇట్లా జటిలం కాకుండా సమ్మె రాకుండా చూడాలని అడ్వైజ్మెంట్ కమిటీ వేసారో ఆ కమిటీ వెంటనే స్పందించి ఈ సమస్యను ఆందోళన పూర్వకంగా బారక ముందే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
10 రోజుల క్రితము ఆర్డీఓ గారు, చేనేత జౌలి శాఖ అధికారులు, కార్మిక శాఖ అధికారులు వారి సమక్షంలో యజమానులు మేము సామరస్యపూర్వకంగా కార్మిక నాయకులతో చర్చిస్తాం. మాకెన్నడూ అధికారుల కన్నా ఎక్కువ కార్మిక నాయకులతో మేము మంచి ఒప్పందాలు చేసుకున్న చరిత్ర మాకు ఉంది అనేది అధికారులను నమ్మించినటువంటి యజమానులు దానికి వారం రోజులు వాయిదా వేసి ఏమో వేస్తారు, ఏమో వాళ్ళు మంచి మాటలు మాట్లాడిరని మేము కార్మికులంతా సంతోషంగా ఉంటే సోమవారం నాడు 4 గంటలు కూర్చున్న తర్వాత 1 పైసా పెంచుతాము అని తెల్లారికి మళ్ళీ వాయిదా వేసి మళ్ళొక 4 గంటలు చర్చించి మళ్ళొక్క పైసా పెంచుతా అంటే ఒక్కొక్క పైసా పెంచేటువంటి చరిత్ర 25 ఏళ్ళ కింద ఉండే. ఆ 25 ఏళ్ళ కిందికి మమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నాలు వాళ్ళు అధికారులను మమ్మల్ని ఒక మాయ మాటలు చెప్పి, తీయటి మాటలు చెప్పి ఈ రకంగా దాట వేస్తున్నటువంటి దానిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కనీసం 40 పైసల పైన 10 పిక్కులకు అది మాట్లాడితే తప్ప న్యాయమైన కూలీ కార్మికులకు గిట్టుబాటు కాదు అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మనోధైర్యం చెడిపోవద్దు, చెడగొట్టుకోవద్దని మా కార్మికులకు, ఆసాములకు ఎంత మేము కూడా చెప్పినా ఈ 10 రోజుల్లో జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా నిన్న చివరి ఘట్టంలో ఉన్నటువంటి ఒక ఆసామి, గజ్జల్లి బుచ్చిరాములు అనే ఆసామి అక్కడ చర్చల కాడికి వచ్చి వాళ్ళ వైఖరి చూసి అబ్బాయిగా తెగతట్టు కనబడతలేదు అనేది మనోధైర్యం చెడి పాపం ఆయన గుండెపోటు రావడం వల్ల ఈరోజు మరణించడం అనేది జరిగింది. ఇది బాధాకరమైన విషయం. యజమానుల యొక్క మొండి వైఖరి కనీసం ఒక 4 పైసలు 5 పైసలు ఆ రకంగా కాకుండా 1 పైసా అనేది అది చరిత్రలో ఎన్నడూ జరగలేని విషయం. కాబట్టి ఇప్పటికైనా ఆర్డీఓ గారు గత సోమవారం నాడు మీరు పరిష్కారం చేసుకోండి, ఎక్కువ పొడిగించకండి అనేది వారు చెప్పిన మాట మీద మేము ఓపిక పట్టినాం. కాబట్టి ఇప్పటికైనా అయ్యా ఆ యజమానుల యొక్క వైఖరి తేలిపోయింది, ఇక మీరు తీసుకునేటువంటి చర్యల మీద ఆధారపడి ఉంటుందని ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, దీనికి సంబంధించిన అధికారులను వెంటనే పిలిపించి వెంటనే తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ మేము ఉభయ కార్మిక సంఘాల వైపున ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కొరకు కార్మికులమంతా ర్యాలీతో ఇక్కడ బైఠాయించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు స్పందించాలని కోరుతా ఉన్నాం. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల స్థానిక అంబేద్కర్ విగ్రహానికి సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం మనసు మార్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అందక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు దొబ్బల అరుణ్, అన్వేష్, రాజశేఖర్ గౌడ్, వంశీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పత్రం ఇవ్వడం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి నెలలు గడుస్తున్న ఇంతవరకు కూడా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు కూడా విడుదలైన పరిస్థితి, విద్యార్థులకు ఇబ్బందులకు గురి అవడే పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర విద్యారంగం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు విద్యారంగంలో రిజర్వేషన్ కల్పించడానికి కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ మట్టు కూడా అమలు చేయడం లేదు. ఇక్కడ విద్యార్థులు కనీస స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ అనే విద్యార్థిని అభ్యసించే పరిస్థితి వచ్చింది. కానీ మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే ప్రభుత్వం పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేసే దిశగా పనిచేయాలి. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు విద్యార్థులను భయాందోళనకు గురి అయ్యే పరిస్థితి. యజమాన్యాలు ఒక పక్కనేమో ఫీజులు కట్టండి, మీకు ఫీజులు రావాలేమని చెప్పడం, విద్యార్థులు ఎగ్జామ్స్ పరీక్షల ముందు చాలా ఇబ్బందులకు మానసికంగా గురి అవ్వడం జరుగుతుంది. వెంటనే యజమాన్యాలు కూడా, విద్యాసంస్థ యజమాన్యాలు కూడా స్కాలర్షిప్లు ప్రభుత్వం విడుదల చేయకపోతే
మీరు కూడా రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేయండి తప్ప విద్యార్థులను ఏ మాట కూడా అడగకుండా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రభుత్వం ఒకటే చెప్పడం జరుగుతుంది, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి, పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఎస్ఎఫ్ఐగా. సిరిసిల్లలో రజక కులస్తుల ఆధ్వర్యంలో ఈదాలమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో పురవీధులు మారుమ్రోగాయి. మహిళలు, అమ్మాయిల నృత్యాలు అలరించాయి. సిరిసిల్ల పట్టణంలో రజక కులస్తుల మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. భారీగా మహిళలు పాల్గొని నెత్తిన బోనమెత్తి పూనకాలతో ఊగిపోయారు. మహిళలు, అమ్మాయిల నృత్యాలు అలరించాయి. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మడలేశ్వర స్వామి ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే. శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పాట రాలే కన్నీరు నవ్వింది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసే చెయ్యి కాముడాటలాడే బడికి పోయే చెల్లి బతుకమ్మనెత్తే పడిలేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రోజే కాపాడు
సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గురిసి పుడమి మురిసేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే ఊరు వాడ పరవశించి పండుగ జరిపే సిరిసిల్ల పట్టణంలోని కౌన్సిలర్ దంపతులు ఔదార్యం ప్రదర్శించారు. స్థానిక 28వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కల్లూరి రేణుక రాజు దంపతులు కాలనీవాసులకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు అందించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని కాలనీవాసులకు కుళాయికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీవాసులకు ఉచితంగా సొంత ఖర్చులతో కుళాయి కలెక్షన్లు ఇప్పించిన కౌన్సిలర్ దంపతులను అభినందించారు. కల్లూరి రేణుకారాజులు మాట్లాడుతూ ప్రస్తుతం కాలనీలో 50 మందికి కనెక్షన్లు అందించడం జరుగుతుందని, అవసరం ఉన్నవారు సంప్రదిస్తే వారికి అందిస్తామని తెలిపారు. పెట్టుకుంటారు ఈరోజు ఇప్పుడు ఈరోజు పెట్టుకుంటారు కనెక్షన్ పెట్టుకుంటారు. కోడూరు మల్లేశం బొల్లి రాజయ్య ఈరోజు 28వ వార్డు కల్లూరి రేణుకారాజు గారి వార్డులలో చాలా రోజుల నుండి నీళ్ళది బాగా ప్రభావం ఉందని మాకు తెలుసు. రేణుకక్క కూడా చాలాసార్లు చెప్పింది. అదేవిధంగా మొన్న కొత్త పైప్ లైన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డు ప్రజలు కూడా పైప్ లైన్లో ఒక 40 మంది దాకా నీళ్ళ కనెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా ఈరోజు ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. నా చేతుల మీదుగా కౌన్సిలర్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికీ కూడా మన రాజన్న గారు చెప్పాడు ఫ్రీగా కూడా 200 కనెక్షన్ పెట్టి ఇవ్వడం జరిగిందని. అలాగే ఇంకా ముందు కూడా మన ఈ వార్డు ఆ వార్డు అని కాకుండా అన్ని వార్డులో కూడా పనులు జరుగుతాయి. ఒకటి తర్వాత ఒకటి పనులు జరుగుతాయని కూడా నేను ఈ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. అందరూ కూడా వార్డు కౌన్సిలర్కి కూడా మీరు అందరూ సహకరించినట్టయితేనే ఏదైనా పనులు జరుగుతాయి. కాబట్టి ఒకటే అనుకున్నప్పుడే ఏది కాదు, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా పైప్ లైన్ వేసి నీళ్ళ సమస్యను తీర్చినందుకు కల్లూరి రేణుకారాజు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా వార్డులో అందరూ పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు బీపీఎల్ కింద 40 మందికి ఈరోజు మేడం గారితో ప్రొసీడింగ్ ఇప్పించడం జరిగింది. ఇంకెవరైనా పేదవారు ఉన్నా కానీ వారికి కూడా ఇప్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కల్లూరి రాజు గారు రేణుక గారు మాకు నీటి ఎద్దడి మహా ఘోరంగా ఉండటం వల్ల పోయి అడగంగానే తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి తన సొంత ఖర్చులతోటి నల్లాలు మా ఇంటికి పెట్టించి మాకు ఎంతో ఆదరణగా చూస్తుండు. ఇదే కాదు ఎన్నో సహాయాలు మాకు చేసిండు, చేయబోతుండు, చేయగలడు కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని విద్యార్థులకు పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు అజయ్ పిలుపునిచ్చారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విద్యా కాషాయీకరణ చేస్తూ సెక్యులరిజాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు. బడా కార్పొరేట్ విద్యా సంస్థల కోసం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కుట్రని విద్యార్థులకు కలిసికట్టుగా త్రిప్పుకొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డివిజన్ కన్వీనర్ పి దేవరాజు, కిరణ్లు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందులో సిరిసిల్ల డివిజన్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. సిరిసిల్ల డివిజన్కు సంబంధించి ప్రతి కాలేజీ సమస్యలు ఉన్న విద్యార్థి పక్షాన ఉండి సమస్యలపై పోరాడతానని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను.
లేఅవుట్పై దద్దరిల్లిన సిరిసిల్ల మున్సిపల్ అధికారుల తీరుపై భగ్గుమన్న కౌన్సిల్ సభ్యులు క్షమాపణ కోరిన కమిషనర్ సుమన్ రావు అక్రమార్కులపై కేసులు పెట్టాలన్న కౌన్సిల్ సభ్యులు సిరిసిల్లలో కాటన్ కూలీ పెంపు కోసం ఆసాములు కార్మికుల భారీ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ముట్టడి సిరిసిల్లలో ఘనంగా ఈదారమ్మ బోనాలు పాల్గొన్న వందలాది మహిళలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.